విశాఖ దత్త కవి కృత నాటకం ముద్రా రాక్షసం. 21వ భాగం. పంచమాంకంలో ఉన్న మలయకేతు సక్రోధం, కోపం వచ్చింది వాడు. భాసురక ఆజ్ఞాప్యతాం శేఖరసేన ఏతే రాక్షసేన సహ సుహృత్తాం ఉత్పాద్యాస్మ అచ్చ శరీరద్రోహేణ చంద్రగుప్తమారాధయితు కామాః పంచరాజ్యాన కౌలూత చిత్రవర్మ మలయ నృపతి సింహనాద కాశ్మీర పుష్కరాక్ష సింధురాజ సుషేణ పారసీకాధిపో మేఘనాద ఇతి ఏతేషు త్రయం ప్రథమే మదీయాం భూమిం కామయంతే తే గంభీరస్వభ్ర అభినీయ సాంశుభిః పూర్యంతాం ఇతరౌ హస్తిబల కాముకౌ హస్తినైవ ఘాత్యేతాం ఇతి పురుషః తథా ఇతి నిష్క్రాంతః. మలయకేతు వాడి కోపంతో రాక్షస నాగం విస్రమృఘాతి రాక్షసః మలయకేతు ఖల్వం తద్గచ్చ సమాశ్రియతాం సర్వాత్మనా చంద్రగుప్తః పశ్యః. సుహృత్తాం స్నేహాన్ని ఉత్పాద్య కలిగించుకొని పొంది ఆత్మశరీర ద్రోహేణ నా దేహాన్ని నన్ను చంపటానికి కీడు చేసే తలపుతో చంపటంతో కీడుతో చంద్రగుప్తుని సంతోష పెట్టటానికి కోరుతున్నారు. మదీయాం భూమి నా భూమి గంభీర స్వభ్రం పెద్ద గోతిలోని అభినీయ లాగి అంటే తోసేసి పాంసుహి మట్టితో దుమ్ముతో పూర్యంతాం నింపబడుగాక గోతితో పాతింపబడుదురు కాక హస్తిబల ఏనుగు సేన ఘాచ్యేతాం దట్టింపబడుదురు కాక ఇలా చంపబడుదురుగా. వాళ్ళందరూ ఇక్కడ తమ సేనలతో బలంతో ఉండరా? ఊరక అలా ఉత్తర్వు చేయగానే వాడు ముగిసిపోతారా? విశ్రంభ ఘాతి నమ్మకానికి ద్రోహం చేసేవాడు మలయకేతు కలు అంటే ఎన్నటికీ నమ్మకానికి ద్రోహం చెయ్యని వాడు అయినటువంటి అభిప్రాయం కల సూచించగా అలా అవటం సర్వాత్మన పూర్తిగా విష్ణుగుప్తంచ మౌర్యంచ సమమప్యాగతౌ త్వయా ఉన్మూలయితుమీశోహం త్రివర్గమివ దుర్నయః. బాబురాయనుడంటున్నాడు, కుమారా కృతం కాలహరణేన సాంప్రతం కుసుమపుర ఉపరోధాయాజ్ఞాప్యంత అస్మద్బలాన్ గౌడీనాం లోధ్రధూళీ పరిమళ బహుళాన్ ధూమయంతః కపూలాన్ కృష్ణంతః కృష్ణి మానం భ్రమర కులరుచః కుంచితస్యాలకస్య పాంసుస్తంభాబలానాం త్వరగ ఖురపుటక్షోభలబ్ధాత్మలాభ శత్రూణాముత్తమాంగే గజమద సలిలచ్ఛిన్నమాలాః
పతంతు. గౌడీనాం లోధ్రధూళీ పరిమళ బహుళాన్ ధూమయంతః కపూల క్లిస్నంతః కృష్ణిమానం భ్రమరకుల రుచః కుంచితస్యాలకస్య స్వాపాంసుస్తంభాంబలానాం త్వరగఖురపుటక్షోభలబ్ధాత్మలాభ శత్రూణాం ఉత్తమాంగే గజమద సలిల ఛిన్నమాలాః పతంతు సపరిజనో నిష్క్రాంతో మలయకేతుః. విష్ణుగుప్తమితి దుర్జయః. దుర్నీతి అంటే చాణక్యుడి దుర్నీతి, అన్యాయం. త్రివర్గం ఇవ ధర్మార్థ కామాలనే పురుషార్థాలలాగా త్వయా సమం నీతో కూడా అగతో వచ్చిన వాళ్ళే. విష్ణుగుప్తంచ మౌర్యంచ ముగ్గురిని ఉన్మాలయితం దుంపనాశనం చెయ్యట అహం నేను ఈశః సమర్థుడను. మలయకేతు అన్న మాటలు ఇవి. ఈ దండయాత్రలో ఇంక నీ సహాయం అక్కర్లా. నువ్వు పోయి చంద్రుడి గుప్తుని చేరు. నీతో కూడా వాళ్ళిద్దరూ వచ్చితే మీ ముగ్గురిని దుంపనాశనం చేస్తా. యాత్ర కదలిగా బయలుదేరా కనుక నేను కుసుమపురం మీదికి ఎలాగే తేలిగ్గా పోతా. నాకు నువ్వు అక్కర్లా. నువ్వు చంద్రగుప్త చాణుక్యుల్ని చేరవచ్చు. నేనేమో మీ ముగ్గురిని దుంపనాశనం చేస్తా అని మలయకు తన నోటనే దుర్జయం అనే తన దృష్టాంతం వెలువడి కోపానికి పదరిన వాక్కు. తర్వాత భాగురాయనుడు కుమారా కృతం కాలహరణేన సాంప్రదం కుసుమపురోపరాధ యాజ్ఞాప్తంతాన్మస్మద్బలాని అని శ్లోకం చెప్పాడుగా. గౌడీనాం లోబ్ధధూళీ పరిమళ బహుళాన్ ధూమయంతః కపోల క్లిశ్యంతః కృష్ణిమానం భ్రమరకుల రుచః కుంచితస్యాకలస్యా పాంసుస్తంభా బలానాం స్ఫురగఖురపుటక్షోభలబ్ధాత్మలాభ శత్రూణాముత్తమాంగే గజమద సలిల ఛిన్నమాలాః పతంతు అన్నాడు. అంతవరకు చూసుకున్నాం. గౌడీనాం ఇది. గౌడీనాం అంటే గౌడ స్త్రీల యొక్క కపాలాన్ గండాల లోధ్రధూళీ పరిమళ బహుళాన్ లొద్దుగా పుష్పాల పుప్పొడి పరిమళంతో బాగా గుబాళిస్తున్నవాడు. ధూమయంతః పొగచూరి హరించేవాడు. భ్రమర కుల రుచః తొమ్మిద గుంపుల కాంతిక తళతళ నల్లగా ఉండే. కుంచితస్య వంకర అలకస్య ముంగురుల యొక్క కృష్ణిమా నం నలుపుడు క్లిశ్నంతః కారుతున్న కాంతి తగ్గిస్తున్నవై బలానాం సేనల యొక్క త్వరగా గుర్రాల గురిజ దొప్పల దెబ్బలకు లేచిన పొడిచే కదిగిన పుట్టుక కలవై పాంసు స్తంభా దుమ్ము కొండలు రాసులు గజ మద సలిలంఛన్నమూల ఏనుగుల మద జలంచేత తెగిన అడుగు భాగ పాదులు కలవై అడుగులు చిన్నమవడం అది పడుతున్న శత్రువుల శత్రువుల యొక్క ఉత్తమాంగే తలపై పతంతో పడుగాక అని మంచి ఆవేశంతో మలయకేతు వల్ల అని వెళ్ళిపోయారు. రాక్షసుడు సావేగం వీడికేదో అనుమానం వచ్చి హా దిక్కృష్టం దిక్కస్తం తేపి ఘాతితాశ్చిత్రవర్మాదయ స్థాపితస్మనః తత్కథం సుహృద్వినాశాయ
రాక్షసశ్చేష్టతే న రిపు వినాశాయ కిమిదానీం మందభాగ్య కరవాణి అని ఒకడు శ్లోకం అందుకున్నాడు. కిం గచ్ఛామి తపోవనం న తపసా సామ్యేత్స వైరం మనః కిం భర్తॄననుయామి జీవతి రిపౌ స్త్రీణామియం యోగ్యత కిం వా ఖడ్గసఖః పతామ్యరిబలే నైతచ్చ యుక్తం భవేత్ చేతచ్చందన దాసమోక్షరభసం కుడ్యరుధ్యారుంధ్యాత్ కృతఘ్నన్న చేత్. ఎంత వితర్కిస్తున్నాడు పాప. కిం గచ్ఛామి తపోవనం న తపసా సామ్యేత్స వైరం మనః కిం నను భర్తॄన్ అనుయామి జీవతి రిపౌ స్త్రీణాం వియం యోగ్యత కిం వా ఖడ్గసఖః పతామ్యరిబలి పునయ్యతచ్చయుక్తం భవేత్ చేతచ్చందనదాసమోక్షరభసం రుంధ్యాత్ కృతఘ్నం న చేత్. మలయకేతు యొక్క సేనల బుద్ధి, అతడి బుద్ధి వర్ణించటం చేశాడు. ఇదంతా ఇందాక చెప్పింది. ఖాధి కష్టం, అలా తపస్విన పాపం అనతగినవాడు, జాలిపడతగినవాడు, ఘాతిదాహ చంపబడ్డ కథ ఏమి ఎలా